హలో, ఈరోజు మనం సూపర్ బగారన్నం వండబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో బగారన్నం చేసాం. ఒకసారి కుక్కర్ బగారన్నం చేసాం, ఒకసారి ఏమో డిఫరెంట్ కాంబినేషన్లో బగారన్నం చేసాం. ఓన్లీ స్పెషల్గా గిన్నెలో బగారన్నం వండి చూపించమని చాలామంది అడిగారు. అండ్ మంచి రెసిపీ, సింపుల్గా నేను చూపిస్తాను. ఈరోజు మనం చేస్తుంది ద ఇండస్ వ్యాలీలో గిన్నెలో చేస్తున్నామండి. స్టీల్దే. ఇది చాలా థిక్గా 3 లేయర్స్ ఉంటుంది. చాలా గిన్నెలు మన దగ్గర ఉన్నాయి, కుక్కర్స్ ఉన్నాయి. అంతేకాకుండా కాస్ట్ ఐరన్ కూడా చాలా మనం వాడుతూ ఉన్నాం. క్వాలిటీ అయితే బాగుందండి. మీకు కనుక ఇలా 2కి 3కి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నా, లేకపోతే చికెన్ కర్రీ అన్నా, సాంబార్ అన్నా, పాయసం అన్నా, ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బిర్యానీ, దాల్, సూప్, పాయసం ఏవైనా కుక్ చేసుకోవచ్చు. ఇది మనకి అంటుకోదు, ఎందుకంటే 3 ప్లే ఉంటుంది కాబట్టి కింద అంటుకోకుండా చాలా థిక్గా ఉంటుంది. అంతేకాకుండా క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ద ఇండస్ వ్యాలీలో ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే స్వప్న వైట్ల కూపన్ యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% మీకు ఆఫ్ వస్తుంది అనమాట. సో ఇందులో మనం సింపుల్గా బగారన్నం వండేద్దాం రండి. ఫస్ట్ థింగ్, బగారన్నం వండడానికి బాస్మతి రైస్ అవసరం లేదండి. బగారన్నం చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు జీరా రైస్ అన్నా, సోనా మసూరి రైస్ అన్నా, లేకపోతే చిట్టి ముత్యాల రైస్ అన్నా వేస్తాం. ఇప్పుడు మనం సోనా మసూరి రైస్తో వండుకుంటున్నాం. ఈ గిన్నెలో వండేద్దాం. కమ్. సో బగారన్నం చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది బండ పువ్వు అండి. దీంతోనే బగారా అన్నంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీ ఆకు, సాజీరా, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు. ఈ అన్నిట్లో ఏదో ఒకటి మిస్ అయినా ఓకే, కానీ ఖచ్చితంగా సాజీరా, బండ పువ్వు అయితే కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే యాక్చువల్గా మనకి బగారన్నంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు నేను గిన్నెలో నెయ్యి వేసేస్తున్నా. మీ ఇష్టం, మీకు కావాలి అంటే నెయ్యి అయినా వేసుకోండి, నూనె అయినా వేసుకోండి. బట్ నెయ్యితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. లేదా కొంచెం నూనె, కొంచెం నెయ్యి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ముందు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బండ పువ్వు, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, సాజీరా ఇవన్నీ వేసి మంచిగా మసాలాలు నెయ్యిలో వేగనివ్వాలి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, కట్ చేసి పొడుగా వేసేస్తున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు ఖచ్చితంగా బగారన్నంలో వేయాలి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ వేసి ఇందులో ఉప్పు వేయాలి. రైస్కి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అస్సలు మిస్ చేయకుండా వేయాల్సింది ఏంటి అంటే ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద అండి. బగారన్నంలో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి వేస్తేనే బాగుంటుంది. చాలామంది దీన్ని స్కిప్ చేస్తారు వెజ్ అని చెప్పి. కాదు, ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి వేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేయాలి. ఇవి మనం తాలింపులో డెఫినెట్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. అది ఎంత పెద్ద క్వాంటిటీ అయినా, ఎంత చిన్న క్వాంటిటీ అయినా. ఫ్రెష్ హర్బ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా ఉండాలి. అలాగే ఒక అరగంట ముందు నేను ముందుగానే బియ్యంని నానబెట్టి పెట్టుకున్నాను. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1.5 రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ మనకి వాటర్ కావాలి. సో నీళ్ళని ఇందులో వేసేస్తున్నాను. నీళ్ళు బాగా మరగాలి. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫస్ట్ ఒక 5 మినిట్స్ పెద్ద మంటలో పెట్టేసి తర్వాత చిన్న మంటలో పెడితే
బగారా అన్నం రెడీ అయిపోతుంది. సింపుల్ కదా. ఒక 15 మినిట్స్లో ఇలా రెడీ అవుతుంది. విడివిడిగా పూలుగా రైస్ అయిపోతుంది అన్నమాట. అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి సింపుల్గా రెడీ అయిన బగారన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలా లేకుండా కొంచెం తక్కువ మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది ఇందులో డైరెక్ట్గా గరం మసాలా పొడి వేస్తారు. పొడి వేయకుండా హోల్ మసాలా వేస్తేనే బాగుంటుంది. ఇంకా ఇలాంటి రైసెస్ ఏమైనా కావాలంటే నన్ను అడగండి, నేను చేసి చూపిస్తాను. ఇండస్ వ్యాలీలో మీరు ఏమైనా కొనాలి అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, స్వప్న వైట్ల కూపన్ మీరు అప్లై చేస్తే కనుక 12% మీకు ఎక్స్ట్రా ఆఫ్ వస్తుంది. చలో మరి, బాయ్.